కానీ ఏం తింటారు అక్కడ అటువంటి అక్కడ అక్కడ కండిషన్స్‌కి? ఆల్మోస్ట్ అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయండి. కాకపోతే హైలీ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాయిశ్చర్ ఎక్కువ ఉన్న పదార్థం ఏముందనుకోండి, అందులో నుంచి మాయిశ్చర్ తీసేస్తారు. ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్‌ని డెవలప్ అయ్యే ఏమైనా ఫుడ్ కనుక ఉన్నదనుకోండి, మన ఇంట్లోనే ఒక అరటిపండు మనం ఒక యాపిల్ పండు కోసి పక్కకు పెడితే మీకు కలర్ మారిపోతుందండి భూమధ్యంలో. సో ఇట్లాంటి అన్నీ అవి పాడవకుండా జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ నుంచి పంపిస్తారండి. అండ్ అది ప్యాక్డ్‌గా ఉంటుంది. అండ్ వాళ్ళు మామూలుగా మనం తిన్నట్టుగానే తింటారు. యెస్. అంటే ఒక మూవింగ్ స్పేస్ రెగ్యులర్‌గా మనకి దానిలో స్టార్ లైనర్‌లో ఉన్నట్టు తెలుసు. మనకి భూమి మీద అంటే మన మానవ శరీరం ఈ భూవాతావరణంలో ఉండడానికి నిర్మించబడిందండి. అవునవును. గ్రావిటీ అంతా. మనకి కింద గురుత్వాకర్షణ అవును. లా అవుతుంది, పైనుంచి అట్మాస్ఫియర్ ప్రెషర్ కూడా ఉంటుంది మన తల మీద. అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఏంటంటే మైక్రో గ్రావిటీ ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్‌గా మీరు ఏమవుతారంటే ఇట్లా తేలుతూ ఉంటారు. తేలుతూ ఉంటారు. జుట్టు కూడా ఆవిడది ఇలా అయిపోయి కొన్ని అయిపోయింది. విజువల్స్ కూడా వచ్చాయి. ఇట్ ఇస్ జస్ట్ లైక్ మీరు ఊహించుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్లో వెళ్ళిపోయి ఒక 2-3 గంటలు అక్కడే ఉండి మీరు బయటకు వస్తే ఎలా ఉంటుందో మీరు నియరెస్ట్ పోలిక అని చెప్పుకోవచ్చు అండి మనం. అవును. అవును. సో మొత్తానికి ఆ భారరహిత పరిస్థితుల్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఈ యొక్క బోన్స్ కానివ్వండి, లేకపోతే మీ ఐసైట్ కానివ్వండి, లేకపోతే మొత్తం మీ బాడీలోనే ఆర్ ఈవెన్ మెంటల్గా కూడా మీకు సైకలాజికల్గా కూడా మీకు ఎన్నో ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుందా? ఉంటుంది. అయితే దానికి తగ్గట్టుగా వారు ఏం చేస్తారు, రొటీన్ కూడా అలా ఉంటుంది అనమాట అండి. వారు ఏం చేస్తారు, అట్లీస్ట్ 2.5 hours ప్రతిరోజు వారికి చాలా రిజిడ్ మొత్తం ఎక్సర్సైజ్ ప్లాన్ ఉంటుంది అనమాట. వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ప్లాన్ కూడా అలానే ఉంటుంది. అండ్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా అలా ఉంటాయి. సో ప్రతిరోజు వెయిట్ ఎక్సర్సైజెస్ చేయాలి.